గ్రామ ప్రజలారా, మీ గ్రామమునకు ఒక శుభవర్తమానం తెలియపరచడానికి, ఆ శుభవర్తమానం ఏమనగా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చుండగా దేవుడు నరుడై భూమి మీదికి వచ్చి, ఇదిగో నా నామం వలననే మీకు పాప క్షమాపణ కలదని. ఎందుకు అంటే, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారు. ఆ పాపానికి ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం మాత్రమే క్షమించటానికి, నిన్ను శుద్ధి చేయటానికి, సత్యమందు నిన్ను ప్రతిష్ఠ చేయటానికి, సర్వోన్నతమైన ఆ రాజ్యానికి నిన్ను తీసుకువెళ్ళటానికైనా మార్గమై ఉన్న రాత్రి వరకు వింటూ ఉంటాం. ఆ వార్తలన్నీ కొన్ని సంతోషాన్ని, కొన్ని దుఃఖాన్ని, కొన్ని బాధలను కలగచేసేవి. కానీ ఈ వార్త మాత్రం నీకు పరలోకానికి తీసుకువెళ్ళటానికి మార్గాన్ని గూర్చిన సత్యాన్ని ప్రకటించే వార్త. ఈయనలోనే పాప క్షమాపణ, ఈయనలోనే నిత్య శివం, ఈయన ద్వారానే మోక్ష ప్రసాదం దొరుకుతుంది అని ఈ శుభవర్తమానం మీకు తెలియచేయుచున్నాం. కాబట్టి పిల్లలైనా, పెద్దలైనా, వృద్ధులైనా, మధ్య వయస్కులైనా, ఎవరైనప్పటికీ మీరు ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు వచ్చి మీ పాపములు మీరు ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సమస్తమైన దుర్నీతి నుండి మిమ్మల్ని విడిపించి ఆయనే రక్షించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు. ఈ గ్రామంలో నీ ప్రజలైన వారు నీ వైపు తిరిగి వారి పాప శాప అపరాధముల నుండి నాయన విడుదల పొందినట్లు, రాబోయే ఉగ్రత నుండి తప్పించబడినట్లు, నిత్యాగ్ని దండన నుండి విడుదల పొందుకొనున్నట్లు, నీవిచ్చు ఉచిత రక్షణకు పాత్రులగునట్లు నీ దయ, నీ కనికరం, నీ కృప, నీ కటాక్షం నాయనా చూపించండి. విత్తబడిన నీ వాక్యమును నీరు కట్టి ఫలింపచేయండి. పడిన ఈ ప్రయాసకు తగిన ఫలములు, ఈవులు ఇచ్చి మహిమ పొందండి. ఇదిగో లోకం చూస్తే బహుభయంకరంగా, మోసకరంగా, దుర్దినాల్లో నాయన అపాయకరమైన పరిస్థితుల మధ్యన ఉంటుండగా, దేవా ఈ సమయం నీ బిడలు నీ వార్తను వినుటకు, గ్రహించుటకు, అనుసరించుటకు, ఒప్పింపబడుటకు, నీవిచ్చు రక్షణకు పాత్రులగుటకు దయ చూపి సహాయం చేసి మహిమ పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి.